వికసించే నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే మధురమే కన్ను కల నీడదే మధురమే మధురమే. నరఘోరా కలుషములా నురుమారంగా నీలా నురుమారంగా నీలా నురుమారంగా నీలా కరుదించిన మా పాలి కరుదించిన మా పాలి వరరక్షకునకు మంగళమే పరమాపురి వాసునకు నరదైవారూపునకు 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 పరమేశ్వరా తనయునకు పరమేశ్వరా తనయునకు బ్రనుతింతుము నిన్ను మంగళమే మంగళమే సునకు మనుజావతారునకు 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 పరిశుద్ధమైన గణనామమును బట్టి వందనాలు చెల్లిస్తాం. ఈ సమయంలో ప్రభా సేవలు కొనసాగుతూ ఉన్నటువంటి సేవకుడు ప్రభా నీ ప్రియకుమారుడైనటువంటి జోబు ప్రభా అన్నిటిలో ఘనమైన వివాహ వ్యవస్థలను కడుగరింప చేయడానికే పెళ్లి కుమారుడిగా సిద్ధపరిచి పరిశుద్ధ దేవాలయములకు కుమారుడు తోడ్కొని వెళ్ళటకై మొట్టమొదటిగా నీ పాద సాన్నిధ్యానికి వస్తూ ఉన్నామయ్యా. నీ కృపాన్ని కాపుదల కుమారుడు సహోదరుని ఎడలను ప్రభు ఏంటి తల్లిదండ్రులు సహోదరి ఎడలను నీకు అనుదృష్టి సారించండి. ఇటు గొప్ప ధన్యతను మీరు ఇచ్చారు. కుమారుడు తోడుకొని వెళ్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ ప్రసన్నత నీ కుమారుడిపై ఉంచి ఎటువంటి కొదువ లేని సమృద్ధిని సంతృప్తిని
ఆత్మీయమైన శారీరకమైన స్థితిగతులు మీరు మీ బిడ్డకు అందించమని సేవకులుగా కుమారుని విషయమై చేస్తున్న విన్నపలాలకించి ఒక కుటుంబముగా కట్టబడుటకై సిద్ధపడుతూ ఉండగా నీ సన్నిధి ఆత్మతను బలపరచుచు పరిశుద్ధ వివాహము ద్వారా నీ సన్నిధి ఆత్మను బిడ్డపై కుటుంబముగా కట్టమని యేసు పరిశుద్ధ నామమును వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రియేక దేవుని దీవెన మనం చేసిన ప్రార్థనలకు కుటుంబానికి పెళ్లి కుమారునిగా సిద్ధపరచబడి పరిశుద్ధ వివాహమునకై వెళ్తున్నటువంటి కుమారుడు జోబునకు తోడైండును గాక. ఆమేన్. మంగళమేసునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమేసునకు మనుజావతారునకు 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 పరమా పవిత్రునకు వరదివ్యాతేజునకు పరదివ్యాతేజునకు పరదివ్యాతేజునకు నిరుపమానందునకు నిరుపమానందునకు నిపుణ వేద్యునకు మంగళమే దురిత సంహారునకు పరసుగుణోదారునకు 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 కరుణా సంపన్నునకు కరుణా సంపన్నునకు జ్ఞానదీప్తునకు మంగళమే మంగళమేసునకు మనుజావతారునకు 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 సత్య ప్రవర్తనకు సద్ధర్మాశీలునకు 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 నిత్య స్వయం జీవునకు నిత్య స్వయం జీవునకు నిర్మలాత్మునకు మంగళమే యుక్త స్తోత్రార్హునకు
భక్తరక్షామణికి 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 సత్యపరం జ్యోతియగు సత్యపరం జ్యోతియగు సర్వభౌమునకు మంగళమే మంగళమే సునకు మనుజావతారునకు మనుజావా పరిశుద్ధ స్థలంలోనికి ఆహ్వానించుకుందా అందరూ తలలు వచ్చి ప్రార్థన ద్వారా వరుడిగా సిద్ధపరచబడిన జోపును శ్రేష్ఠుడ మహాగణుడా మీ సైన్యాలు చేసి ఈ వివాహంలో స్థుతులకు కారణమైనటువంటి యేసయ్య శ్రేష్టమైనటువంటి నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే పెళ్లి కుమారునిగాను పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచిన దేవన్నారు మరి నేను ఘనముగా జరిగించండి అందరిలో మీరుండము
ఆత్మీయముగా నీకు మహిమకరముగా నూతన వధువరులకు ఆశీర్వాదకరముగా జరిగింది సమయానికి ప్రారంభించబడి సమయాన్ని ముగించబడినట్లుగా అలాగే నీ సన్నిధిలో వారు జతపరచబడుచున్నారు కనుక దీర్ఘాయుష్ కలిగి ఇద్దరు ఒకే మాటలు ఒకే పాటలు ముందుకు నడిపించి అభివృద్ధిలుగా Wouldn't you like for it to stay this good forever? Hand in hand, let's enjoy this time together. Nobody knows except for you and me. These feelings inside are smiling so free. 'Cause it's a lovely, it's a lovely, it's a lovely day. Just to love you, just to love you, to love you this way. It's a love, 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 lovely day. It's a love, 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 lovely day. We've got this moment and it's only ours to keep. We can gaze at the mountains or build a castle by the sea. We could do anything, we could go anywhere. A perfect day like this is like a treasure so rare. 'Cause it's a lovely, it's a lovely, it's a lovely day. Just to love you, just to love you, to love you this way. It's a love, 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 lovely day. It's a love, 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 lovely day. Don't go away. Don't go away. 'Cause it's a lovely, it's a lovely, it's a lovely day. Just to love you, just to love you, to love you this way. It's a lovely, it's a lovely, it's సకలాశ్వరులకు కారణభూతులైనటువంటి మా ప్రియ బంధువులకు తండ్రికి పరిశుద్ధమైన ఘనమైన నామములో బతికి వేలాది వందనములు ప్రార్థన చేస్తున్నాం. ఈ దేవాది దీవులతో నింపి నడిపించి సమస్త వైభాగత ప్రభావాల మీరు పొందుకుంటారని నమ్ముచు మా ప్రభువును యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. lovely day. It's a love, 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 lovely day. We'll hear apart, you're my heart. Sweet memories keep haunting me, and deep in my soul I know you're mine, and my heart belongs to you. నీ
తెలుసుకున్నట్టు గ్రహించినావు. మేము నీ సత్యము వెలుగులో ఎల్లప్పుడూ నడుచున్నావుగా మమ్మల్ని పరిశుద్ధ నిత్యరక్షణను అనుగ్రహించమని ఆమె దయచేసి కూర్చోండి. మనసులో కటాయే భూవిలో సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ వాక్యాన్ని విషయంలో ఘనమైన తరలించండి. ఈ సమయంలో నాయన మా దైవసేవకులు మేము కానీ మరి కుమార్తె ప్రమిళాన్ని జతపరుచుండగా ప్రభావ వివాహ కార్యక్రమం అంతట్లో కూడా ప్రమిళించి ఆది నుంచి అంతవరకు మన కార్యక్రమం మహిమకరంగా జరపడానికి సహాయం చేయండి. రావాల్సిన వారందరూ ఏర్పాటు చేయబడినటువంటి వాక్య పట్టణాలను చదవగా ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడి కనుక నాది అనపడదు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను పట్టుకును, వారు ఏకాచరిలో ఎందుకు దేవుడికి వాక్యం దేవుతున్నారు. ఆ నీళ్ళ నుంచి తీసుకుపోయిన పరిచారకే తెలిసింది కానీ విందు ప్రధానికి తెలియకపోయాడు. ద్రాక్షారసమైన అవిని రుచినప్పుడు ఆ వెండు ప్రధాని పెండుమాని పిలిచి ప్రతి వాడను మొదట మంచి ద్రాక్షారసం పోసి
జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయి నీవైతే ఇదివరకు ద్రాక్షారసం ముందుకు గలీలోని కాలాల్లో యేసు ఈ మొదటి సూచకి నేను చేసి తన మహిమను బయలుపరిచింది. అందువల్ల ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఈ చదవండి ఇచ్చిన వాక్యం దేవుడు గురించారు. స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. అనే సమయాలైనా అవినీతి గురించి ఆశపడించి భద్రపరచుకొని ప్రతి ఆసక్తమైన తీర్చి మీరే మహిమ గంట ప్రభావం చదువుకోవడం ఈ చిన్న ప్రార్థనలు ఇస్తారు. దైవజనులు అందించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారిని ఆహ్వానించుకు మునుపు ప్రార్థనలో మరి వాక్యము కొరకు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అలాగనే సిద్ధపడినటువంటి కూడినటువంటి ప్రార్థనలో మరి వాక్యము కొరకు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అలాగనే సిద్ధపడినటువంటి కూడినటువంటి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించి దేవుని యొక్క
వాక్యము శ్రద్ధగా ఆలోచించడానికి దేవుని యొక్క సహాయం కోరుతూ మరి ప్రార్థనలో నడిపించవలసిందిగా విజయాన్ని ప్రభు పేరిట విజ్ఞాపన చేస్తున్న వారి విజయాలు దేవుని యొక్క వాక్యం నిమిత్తము మాకు వెనకలే గ్రహించే మనసునిచ్చి ఈ ప్రార్థన ఆది నుంచి అంతగా వేరే మహిమ ఘనత ప్రభావాలు పొందుతాం. మమ్మల్ని అందరూ కూడా మీ హస్తాలు కలుపుకుంటూ ఈ చిన్న మన వేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి దీనిలో పెట్టుకుంటున్నాం. నా తప్పక తండ్రి వినడానికి మరి సిద్ధపడవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞాపన చేస్తూ ఈ సమయాన్ని విజయరత్నం గారు తీసుకుంటున్నారు. ఆది కాండము 2వ పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని దేవుడు మానవునికి ఇచ్చారు, రూపాన్ని ఇచ్చారు, ఆత్మనిచ్చారు. దేవుని బిడ్డలు ఎంత ప్రేమ! అలాగే సర్వ సృష్టిని కలుగు చేసి అలాగే సర్వ సృష్టిని మానవునికి అప్పగించి మనిషిని ప్రేమించి ఒంటరిగా ఉన్నాడని కాదు అని సాటి అయినటువంటి ఒక సహాయమును చేయాలని దేవుడు తలంచుచున్న ఈ తలంపులో కూడా దేవుని మీద దేవుడు నిన్ను నన్నంతగా ప్రేమించి మన యందు చక్కని తలంపులు కలిగి ఉన్నాడు కనుక దేవుడు మన యందు తన చిత్తాన్ని తన ఉద్దేశములను దేవుడు జరిగించుచున్నారు. మనం కూడా ఏం చేయాలంటే ఎవరికి అవసరమైంది? ప్రతి వారికి కూడా ఏం కావాలి? భార్య కాకుండా ఆర్థిక సహాయం కావాలి. ఇవాళ మనిషికి అంటారు, ఏమైంది? తగ్గిపోయింది. ఎవరికో వారే స్వార్థముతో జీవించుచున్నారు. కానీ దేవుడు మానవుని యందు తన ప్రేమను చూపించి మనకు ఏమి అవసరమైనవో తగిన సమయం నందు దేవుడు మనకి నెరవేర్చవలసిన వారైనా. అంటే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదములను బట్టి దేవుడు మన మీద చూపి లేదా చెప్పాలి. ఆదాము వల్ల దేవుడు అంత ప్రేమించారు. వారి ఎందుకు తన ప్రేమను తన ఉద్దేశమును నిర్వహించారంటే దేవుడు వారికి చెప్పింది ఏమిటి? ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పారు. తోటలో ఉన్న అన్ని ఫలములను భుజించుడి, కానీ ఏం చేద్దన్నారు? మంచి చెడ్డల భార్య దొరికిన వారికి మేలు దొరికిన చూడాలి. భార్య దొరికిన వారికి ఏమి దొరికిందట? మేలు. ఇప్పుడు జోబ్కి ఏం దొరికింది? మేలు దొరికింది. మేలు అంటే అర్థమైంది చెప్పాలి. నా వంతు నేను కూడా వివాహమైన తర్వాత మరి మా కుటుంబం సేవ జీవితం ఆశీర్వదించబడింది. నిజమే కలిగి ఉంటే స్త్రీ ఎప్పుడైతే ఇంట్లో గొప్ప ప్రార్థన చేస్తుందో భర్త కొరకు, బిడ్డల కొరకు, ఆ కుటుంబం ఎలా ఉంటది? మా కుటుంబం ఎవరిని బట్టి? భార్యను బట్ట, భర్తను బట్ట. భార్య ప్రార్థనలో కానీ, తెలిసినవి జాగ్రత్త పరచడంలో కానీ, పనిచేయడంలో కానీ భార్య ఎప్పుడైతే కరెక్ట్గా ఉందో కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటది? వృద్ధిలోకి వస్తారు. మరి కుమార్తె ఎవరిప్పుడు? మేలంటే మరి ప్రయోజనకరమైన కుమార్తెను దేవుడితో ఆయనట మాస్టర్ గారు వాక్యం చదవమంటే చదువుతున్నాడు. భార్య దొరికిన వారికి మేకు దొరకదు. మేకు అన్నాడు. అబ్బాయి మేకు కదా బాబు, ఆ మేలు ఉందన్నారు మాస్టర్ గారు. కానీ నాకు మేకేరింది అన్నాడు. మరి సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చిన కుమార్తె కూడా సుబుద్ధి కలిగిన, మంచి బుద్ధి కలిగిన కుమార్తె. మరి దేవుని సన్నిధిలో చక్కగా విశ్వాసము కలిగి దైవ సహవాసము కలిగిన కుమార్తె, వినయము కలిగిన కుమార్తె. అలాంటి కుమార్తెను దేవుడు బహుమానంగా ఇచ్చారు. మరియు 31 పదులు కూడా గుణవతైన భార్య అరుదు, అంటే ముత్యము కంటే విలువైనది. కుమార్తె కూడా ఎలాంటి చెప్పండి? ముత్యము అంటే కుమార్తె. మరి ఇద్దరు కూడా మరి దేవుని పనిలో గొప్పగా వృద్ధిలోకి రావాలని ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, దేవుని ఆజ్ఞలను అనుసరించి దేవుడు ఎలాగూ మన యందు ప్రేమను చూపించారు
వారు ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి దేవుని యందును తల్లిదండ్రుల యందును ప్రేమ కలిగి ఉండాలని, దేవుని ఆజ్ఞలను అనుసరించాలని ప్రతిరోజు కూడా ప్రార్థన సహవాసము, దైవ సహవాసము వారు దేవుని పనికి, దేవుని సేవకు కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నారు. నా కుమారుని యొక్క తల్లి గారు, మా అమ్మగారి యొక్క చెల్లెళ్ళు అలాగే ఎంతో ప్రేమ కలిగిన వారు. వారికి ఒక కుమారుని ఒక కుమార్తెను ప్రభుత్వించారు. ఆ భక్తి కలిగిన కుటుంబంలోనికి యమునపల్లి గ్రామానికి చెందినటువంటి ప్రహ్లాద్ గారి కనిష్ట కుమార్తె ఇక చక్కగా చదువుకొని వారి కుటుంబం కూడా ఎంతో మంచి కుటుంబం. వారితో కూడా మాకు ఎంతో సాంగత్యం ఉంది. ఈ 2 కుటుంబాలను దేవుడు ఇలా దైవ సన్నిధిలో జతపరిచి ఉన్నారు కనుక ఇద్దరిని ప్రభు దీవించి ఆశీర్వదించి వృద్ధిలోకి నడిపించును గాక. ప్రార్థించుకుందాం. ఉన్నతుడా, నీకు కొన్ని మాటలు మాకు తెలియజేస్తారు. ఇదిగో నీవు ఎంతో మమ్మల్ని ప్రేమించావు. నీ తలంపులో, నీ చూపులో, నీ రూపంలో, నీ మాటలు, నీ క్రియలలో ప్రేమ మా ఎంతో మంచి తలంపు కలిగి వారి దీర్ఘాయుష్యు దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ప్రేమించి మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు 12 వందనాలు. మరియు విజయరత్నం గారికి కుటుంబ పక్షాన అలాగే సంఘ పక్షాన ఇక్కడ కూడినటువంటి సభ పక్షాన ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి గీతాన్ని ఆడుకుందాం. జోషి మాణిక్యరావు గారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రత్యేకమైనటువంటి గీతాన్ని ఆలోచించవలసిందిగా ప్రభు జ్ఞాపకం చేస్తూ ఈ సమయాన్ని ఆహ్వానిస్తున్నారు.
సుఖమయుండినే నీయందే ఇహ పరసుఖములు నిండుగను సగిన ఇలవత్తిల్లా చేయుమయా వత్తిల్లా చేయుమయ్యా దేవారావయ్యా నీ వినదివయ్యా దేవారావయ్యా నీ వినదివయ్యా కళ్యాణం కమనీయం నీ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం నీ సమయం అతి మధురం దేవారావయ్యా నీ వినదివయ్యా దేవారావయ్యా నీ వినదివయ్యా నీవు ఇచ్చినటువంటి వాక్యం ద్వారా నిలుగుటకు నీ వాక్యం ద్వారా మేము ఎదుగుటకు నీ వాక్యం ద్వారా అన్ని విషయాల్లో కాసి కాపాడతామని పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి ఎలాంటి మొత్తము కాసి కాపాడుతామని యేసు నామములో అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి ఆమేన్. మాటలు వినాలి. క్రీస్తు ప్రభువునందు వ్యక్తిని ప్రియమైనటువంటి వివాహ అధ్యక్షుడు దైవజనులు రాబర్ట్ జాకబ్ గారు, అలాగనే చక్కని మన దైవజనులందరూ వివాహానికి వచ్చారు. అభిషక్తులు రామ్ కుమార్ గారు, అలాగనే కూర్చోండి. పెళ్లి రాయబడి చూశాను. వచ్చి దైవజనులతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు ప్రహ్లాదు లక్ష్మి గారు కూడా అందుకోట్ల కూర్చోండి ఒక చోట. అలాగే పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు ఈ చర్చిని బట్టి నేను ఆ మాట ఇదేమో చెప్పాను. ఒక శబడి యొక్క ఆమె సొగసును చూసి సొగసును చూసి ఆదాము గారికి గుండె గారి గల్లంతైపోయి నా ఎదురులో ప్రదర్శించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, మన ఎదుట నిలబడినటువంటి కురెల్ల ప్రసన్న కుమార్, అలాగనే జోషి అరుణ ఆనంద కుమార్ ఎవరికైనా ఎట్టి ఆటంకం ఉండగలరా ఇప్పుడే తెలియజేయాలని వివాహ లైసెన్స్గా నేను మీకు మనం చేస్తున్నాను. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. పోయినటువంటి ప్రవీణను పెళ్లి చూపులకు వెళ్ళారని మీరు వెళ్ళారా? అప్పుడు చూసుంటారు. నేను చూస్తుండగా చూడండి ఒకసారి. దేవుని యొక్క నిర్ణయం చెప్పున మీ ప్రక్కనే నిలబడినటువంటి ప్రవీణను మీరు అంటే చూడండి, చూసిన ఆమెను దేవుని నిర్ణయం చెప్పున ప్రేమించి ఆదరించి కనపరిచి మీ బ్రతుకాలం అంతా ఎవరిని ఆశపడ ఆమె ఆదుకొని మీరు కాపురం చేయుదురా? నవ్వుతూ చెప్పాడా? నవ్వేస్తే ఉంటాం. చూస్తుంది కదా, చూడు సార్, చూసి చెప్పాలి. అలా చూడు, ఆయన అమ్మాయి బాగా చూసింది. అమ్మాయి సహకరిస్తున్నా, మనం సహకరించాడు. మంచిది. ప్రమీడ దేవుని యొక్క నిర్ణయం చెప్పున ప్రక్కనే నిలబడినటువంటి దైవజనుడు కాపరి జోబు, నీవు ఆయనను భర్తనుగా చేసుకొని నీ బ్రతుకుకాలం అంతా ఎవరిని ఆశపడ ఆయనతోనే అట్టుకొని ఆయనతోనే నీవు కాపురం చేయదువా? ఇద్దరు కూడా అంగీకరించారు. పరిశుద్ధాత్మదేవునిగా మీరు మా మధ్యన ఉన్నారు. పరిశుద్ధ మందిరంలో గుడ్ షెపర్డ్ లూథరన్ సంఘం ఒక ప్రతిష్టాత్మకమైన చక్కని మందిరంలో సమయం యవనస్తుడు జో ప్రవీణ నిలబడి ఉన్నారు. వారు ఇప్పుడు చేయనటువంటి వివాహ ప్రమాణాలు ఎందు వారు నమ్మకముగా ఉన్నట్లు వారిని స్థితపరచండి. పరిశుద్ధాత్మతో ఎప్పటి వల్లనే ప్రభావ వారు నింపబడినట్టు బదలాయించండి. యేసయ్య కానా వివాహంలో మీరు శిష్యులతో వివాహములకు హాజరై అచ్చట
ద్రాక్షారసమైనప్పుడు నీళ్లను ద్రాక్షారసముగా మార్చి గొప్ప సూచక్రియ చేశారు. అలాంటి గొప్ప సూచక్రియ యవనస్తుల యొక్క వివాహ సమయమునందు జరిగించి మీరు మహిమ పొంది యవనస్తులను దీవించుమని యేసయ్య నామమునందు ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. జోబు గారు కుడి చేతిలో పెడతారు. చక్కగా ఈ సమయమునందు కుమార్తె గారు వారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి ప్రవీణ యొక్క కుడి చేతిని కురెళ్ళ ప్రసన్న కుమారి గారు అలాగే జోషమ్మ గారి యొక్క కుమారుడైనటువంటి దైవజనుడు షఫర్ జోబు గారి కుడి చేతికి అప్పగించడం ద్వారా వారి యొక్క కన్యాదానం చేశారు. వారికి అంగీకరించారు. బట్టి ఒకరి చేయి ఒకరు పట్టుకుంటారు. తల్లిదండ్రులు ఈ స్థానాల్లో కూర్చొని మళ్ళీ ఒకరి చేయి ఒకరు పట్టుకుంటారు. తల్లిదండ్రులు ఈ స్థానాల్లో కూర్చొని మళ్ళీ పిలుస్తాను నేను. అను నేను ప్రమీల అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితము అంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకు నా భార్యలుగా చేసుకొనుచున్నాను. ఈ చెప్పున జరిగింతునని దైవ సాక్షిగా దైవజనుల సమక్షములో ప్రమాణము చేయించున్నాను. జోబు వైపు చూస్తే ప్రమాణం చేస్తుంది. జోబు గారు అను నేను ఇది మొదలుకొని మన జీవితం అంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి సంరక్షించుటకు నా భర్తలుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దైవ సాక్షిగా దైవజనుల సమక్షంలో సంఘమందరి ఎదుట ప్రమాణము చేయించున్నాను. దేవుడు నీ ప్రమాణములు విని ఉన్నాడు. అందుకు ఆశీర్వాద బంధమును ఏర్పాటు చేయమని తెలుస్తున్నాం వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.
హారతి చెబుతారు. మంగళ క్రీస్తు మంగళహారతి. జగద్రక్షకుడైన ప్రభువు క్రీస్తు యేసు హారతి చెబుతారు. మంగళ క్రీస్తు యేసు మంగళహారతి. క్రీస్తు యేసే దైవమంతును కోరిపాడును కీర్తిరాజును మంగళే శాశ్వత ప్రేమతో వశపరుచుకొంటివి నీ హారముతో నన్ను వరించి శాశ్వత ప్రేమతో వశపరుచుకొని ఇలాంటి పాడారు కానీ ఆ పాట కన్నా మరి నేను విస్తారంగా పాడుతున్నాను. నాకు సహకరించండి. గట్లేసి ముందు నేను 1, 2, 3 అంటాను. వీడియో బాగా తీసాను. చూడమ్మా ఇప్పుడు నీవే నవ్వుతూ ఆకాశం నుండి భూమి మీద ప్రతి నరుని మీరు చూస్తున్నావు. జోని ప్రమేయాన్ని మీరు ఈ దినమున ఈ మంత్రాలయంలో యాజకుల సమక్షముల సంఘము ఎదుట మీరు ఏక శరీరులకు మీరు నిర్ణయం ప్రకారముగా ఇబడిన వధూవరులుగా నూతన దంపతులుగా ఈ దినమున ఈ క్షణముల శుభగడియల్లో మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రములు. అబ్రహాము శారాల వలె, ఇస్సాకులు రిబ్కాల వలె, బోయజు రూతుల వలె ప్రభువా ఈ బిడ్డల ప్రజలు వర్ధిల్లి ఆశీర్వదించబడి ఫలించబడినట్లు ఆత్మ సంబంధమైన దీవెనలు, శరీర సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదములు ఈ బిడ్డలపై వచ్చి పిల్లా పాపలతో కలకలాడినట్లుగా మీ ఆశీర్వాదములు ఈ నవదంపలు కూడా వారి స్థానంలో దీవెనలు నారాలముగను
వివాహ ప్రమాణ జోన్ అలాగనే ప్రమేడ వీరిరువురు చేతులు కలుపుకుంటూ ఉన్నారు. శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో దైవ సందేశం ఆలకించడం బట్టి వివాహానికి గుర్తుగా బంగారపు మాంగళ్యం అలాగనే పెళ్లి దండలు ఒకరికొకరు మార్చుకుంటున్న బట్టి వీరిరువురు భార్యాభర్తలని గవర్నమెంట్ వారు నాకు ఇచ్చిన అధికారం బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్క వారిని ఎవరు వేరు చేయకూడదు. కడకు మీ ఇద్దరైనను షఫర్డ్ జోన్ కానీ ప్రమీళ కానీ కష్టంగా అయిపోతుంది. ప్రమీళ కానీ ఒకరినొకరు ఎట్టి పరిస్థితుల్లోనూ మరి విడిచిపెట్టకూడదని దేవుడి పరిశుద్ధ మందిరములో దేవుని సమక్షంలో ప్రకటన చేస్తున్నాను. దేవుడి చేత పట్టిన వారిని ఎవరు వేరు చేయకూడదు, ఇద్దరు కూడా ఒకరినొకరు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదని జ్ఞాపకం చేస్తున్నాను. జోన్ గారు ప్రమీళ జ్ఞాపకం పెళ్లి చేసినట్టు సత్కరిస్తున్నాను. ఇది నేను 1979 నుంచి వివాహాలు చేస్తున్నాను. పెళ్లి చేసినట్టు సత్కరిస్తున్నాను. ఇది నేను 1979 నుంచి వివాహాలు చేసిన 46 తెలుగులో ఇంగ్లీష్లో కూడా సర్టిఫికేట్ ఇస్తున్నాను. గవర్నమెంట్ వారు నాకు ఇచ్చినటువంటి మ్యారేజ్ లైసెన్స్ కాపీ కూడా వీరికి అందజేస్తున్నాను. కలెక్టర్ గారి ఆదేశానుసారంగా పెళ్లి అయినప్పుడే ఆ మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి నకలు కాపీ కూడా మనం ఇస్తున్నాను. ఈ సమయంలో సర్టిఫికేట్ చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి కాపాడి ఆశీర్వదించండి. అదేవిధంగా ఆయన వచ్చినటువంటి ప్రజలు పాస్టర్స్ గారిని అదేవిధంగా వచ్చిన సంవత్సరం ప్రతి ఒక్కరిని కూడా ఆయన పేరు పేరున దీవించి కాపాడి ఆశ్రయించి నూతనముగా వరువులను కూడా జ్ఞాపకం చేసుకొని అదేవిధంగా ముందుకు నడిపించి విశ్వాసులను నమ్మకులను వైభక్తులను నీకు మహిమకరముగా జీవించి వారి జీవిత కాలం అంతా నిన్ను బట్టి నీ ప్రేమను బట్టి నీ ప్రేమలో ఉన్న సత్యాన్ని బట్టి నీకు మహిమకరముగా జీవించే విధముగా ఆశీర్వదించి మీరు ఏ మహిమ ఘనత ప్రభావములు మీరు పొందమని మా ప్రభువును ఆలస్యపడనైనా యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి పాల్గొని అడిగి వేడుకుంటూ నామ తండ్రి. ఏకీపించిన వారికి మరి ముఖ్యముగా అధ్యక్షతలో ముందుకు నడిపిస్తున్న దైవజనులకు వర్తమానం అందించిన వారికి చాలా సంతోషంగా నూతన కుటుంబాన్ని కట్టుటలో దేవుని చిత్తము ద్వారా, ఎందుకంటే ఒక సంఘానికి తల్లిగా తండ్రిగా వ్యవహరించినప్పుడు మాదిరికరమైన స్థితిని మీరు కలిగి ఉండాలి. అందుకని అంటున్నాను, అన్యోన్యత కలిగిన వారిగా ఉండాలి. రెండవది ఏమిటయా అనంటే ఒకరిగా ఉండకుండా ఇది దేవుడు ఇచ్చిన ఒక భాగ్యం. ఇద్దరు జతపరచడం అనేది అది దేవుడు జతపరిస్తే తప్ప ఎవరు జతపరచబడాలి. చక్కగా ఒక భక్తుడు ఒక పాట రాశాడు. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన ఓ జంటగా ఇద్దరు ఒకటో ఏమిటో ఇది దేవుని సంకల్పం. దేవుని యొక్క ప్రణాళికలో మేము ముందుకు వెళ్ళలేదు తండ్రి అని ప్రార్థించి ఆ శిఖిన మేఘము ఎప్పుడు ఆగుతుందో అక్కడ ఆగి ఎప్పుడు వెళుతుందో అప్పుడు వారు ప్రయాణం కొనసాగించారు. దేవుని యొక్క కనిపెట్టి చిత్తాన్ని ఎరిగి ముందుకు వెళితే అది 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. మన పెద్దలు చెప్పినట్లు మన దేవుని సన్నిధిలో ఒక మెచ్చుకొనదగిన
ఒక దంపతులు గారికి పరిచయమైనటువంటి వారు గత కాలంలో మంచి సేవకుడు, అలాగే మంచి యవనస్తుడు. మరి సాధారణంగా సేవ చేసే అబ్బాయి ఎవరు ఒకవేళ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి బాగా సేవ వచ్చి అవగాహన కలిగే వారే వాళ్ళు ప్రపంచంలో సేవ ఇచ్చింది మరొకటి లేదు. అటువంటి భాగ్యాన్ని చక్కని ప్రోగ్రాన్ని అంతే. కాబట్టి మరి దేవుడు సేవకుడిగా ఆమె సేవకుడితో మంచిగా సాగించి మరింత సేవ చేయాలని దేవుడు సేవకుడిగా నా దర్శకుడు తెలియపరుస్తున్నాను. మరి సినిమా చక్కటి వర్తమానం చేత వారు సిద్ధపరుచుకొని ప్రాంతంలో వాడు ప్రభు కొరకు వాడబడుతున్నారు. ఇహ సంబంధం ఆశీర్వాదము పరసంపదిగా. కాబట్టి పాస్టర్ గారికి పెళ్లి కుమార్తెకి ఇహ సంబంధమైన దీవెనతో పాటు పరసమైన దేవుడు నిండాలుగా వారికి అనుగ్రహించును గాక. మరి సర్వపరి కుటుంబము ప్రత్యేకంగా మన దేవుడు సేవలో బహుబలంగా వాడుకోవాలని దైవజనులుగా మన సంఘం ప్రార్థన చేయాలి. మరి కరామ వివాహంలో జరిగినటువంటి ఆ పెళ్లి విధికి వేసి వచ్చినప్పుడు ద్రాక్షాసం అయిపోయింది. వందనం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ వివాహ కార్యక్రమం మొత్తం ఎవరైనా నేను ఆనందంగా గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే గ్రీటింగ్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరు మాస్టర్ గారు, బహదూర్ గారు, శైలస్ పాస్టర్ గారు, రిచర్డ్స్ గారు, ఐజాక్ మోదీ గారు, ఎవరైనా ఐజాక్ మోదీ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే రెవరెండ్ జాకబ్ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మొత్తం వివాహ అధ్యక్షుడు ప్రేమన్నికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన విందు ఉంది, ప్రేమ విందు. ప్రతి ఒక్కరు విందు ఆరగించి వర్తమానాన్ని దీవించాల్సి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. వీరి పరిశుద్ధ వాక్యమును అనుసరించి తమ గృహస్థ జీవనమును కొనసాగించుకున్నట్టు మీరు కృప దయచేయండి. మీరు ఒకరి ఒకరు ఎడతెగని నమ్మకమును నిజమైన ప్రేమను కలిగి జీవించినట్టు మీరు బలపరచండి. సకల శ్రమ యందును శోధన యందును మీరు కాచి కాపాడండి. ఈ యొక్క విశ్వాసము ఈ పరిశుద్ధ సంఘములో సహవాసము కలిగి ఒకరిలో ఒకరు ప్రేమతో కూడిన పరామరి మీరు కాచి కాపాడండి. ఈ యొక్క విశ్వాసము ఈ పరిశుద్ధ సంఘములో సహవాసము కలిగి ఒకరిలో ఒకరు ప్రేమతో కూడిన పరామరికను
ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ గమ పమ గరి నమ గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము, మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే, మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయం,
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని ప్రహ్లాద్ గారు దయచేసి మరి సతీమణి గారితో రావాలి. నూతన వధువులను జతపరిచి మీ సన్నిధిలో నిలవబెట్టినందుకు స్తోత్రము నాయన. ఇక ఇంతవరకు పెళ్లి కార్యక్రమం చక్కగా రిసెప్షన్ కార్యక్రమం మరొకసారి ప్రారంభించుండగా ప్రభా మీ సన్నిధిని మాతో ఉంచండి నాయన. నీ మృదువైన చక్కని తీయని రుచి గల ఈ కేకును ముందుంటుండగా వారి యొక్క దినములు రాబోయే తరములు రాబోయే సంవత్సరములు తీపిగా మృదువుగా చక్కగా ఉండినట్లు ప్రతి దినము కూడా తండ్రి తీయని మధురమైన క్షణాలతో ముందుకు సాగునట్లు మీరే తండ్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు నడిపించమని కేక్ కట్ చేస్తున్న నూతన వధువులను మీరు జ్ఞాపకం చేసుకొని వారి హస్తముతో మీ హస్తము ఉంచి మీరే మహిమ కలిగే కార్యము జరిగించి మహిమ ఘనత పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. వచ్చేలాగా కేక్ కట్ చేస్తాం. తర్వాత వారు వచ్చి మాతో కలిసి ఏకీభవించి ప్రార్థన సహకరిస్తాం. పెళ్లి కుమారుడు జోగు బలాగునే పెళ్లి కుమార్తె రమేడ కలిసి కూడా కలిసి మరి మీరు ఉన్నారు, నేను ఉన్నాను, దైవజనం చాలా మంది ఉన్నారు. కట్ చేస్తున్నాం. కట్ చేయండి మీరు కట్ సిద్ధపడే వధువు సంగమా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా.
ఈ దినం శుభదినం ఘనమైన పరిణయం మరువని గురుతుల మధురమే ఈ క్షణం యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా ఈ దినం శుభదినం ఘనమైన పరిణయం మరువని గురుతుల మధురమే ఈ క్షణం ఇరువురు కలిసి ఘనపరచాలి ప్రభుని దేవుని చిత్తము ఎరిగి నడవాలి ఇరువురు కలిసి ఘనపరచాలి ప్రభుని దేవుని చిత్తం ఎరిగి నడవాలి పరలోక రాజ్యపు దీవెనలు కురవాలి ఆనందించాలి పరలోక రాజ్యపు దీవెనలు మీపై కురవాలి ఆనందించాలి యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా ఈ దినం శుభదినం ఘనమైన పరిణయం మరువని గురుతుల మధురమే ఈ క్షణం ఫిలిప్ షారన్ ప్రేమతో మీరు జీవించాలి కలకాలం ఫిలిప్ షారన్ ప్రేమతో మీరు జీవించాలి కలకాలం ఆత్మీయతలో ఎదగాలి అన్యోన్యతగా మెలగాలి ఆత్మీయతలో ఎదగాలి అన్యోన్యతగా మెలగాలి యేసునందు మీరు గృహముగా కట్టబడిరి
ఎదగా ఈ దినం శుభదినం ఘనమైన పరిణయం మరువని గురుతులా మధురమే ఈ క్షణం యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా ఈ దినం శుభదినం ఘనమైన పరిణయం మరువని గురుతులా మధురమే ఈ క్షణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం